ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందికి వర్తిస్తుంది. మీకు మీ యొక్క తృతీయంలో రాహు ఉన్నాడు. తద్మూలకంగా వాక్ అనేది చాలా దురుసుగా వస్తుంది. అలాగే కొంచెం కంఠ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే వాయువు సంబంధం ఏంటంటే కంఠం నుండి మనకు ఈ యొక్క నోటి ద్వారా వెళ్ళిన తర్వాత, తంతుల ద్వారా వెళ్ళిన తర్వాత నాసికా తంతులు ఇవన్నీ దగ్గర ఉంటాయి. అక్కడి నుంచి అసలు వాయువు లేని ప్లేసే లేదు. లంగ్స్లోకి ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం మార్చుకోవాలి. ఈ యొక్క 3వ ఇంట్లో ఉండే ఈ యొక్క మీకు రాహువు వాయు సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కంఠానికి సంబంధించి టాన్సిల్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు టాన్సిల్స్ రావడం కావచ్చు, గురకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ 3వ ఇంట్లో రాహువు. ఇతనితో ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఇది. ఇతనితోటి 3లో రాహు యోగించాలి, కాకపోతే 3లో కోపాన్ని ఇస్తాడు, ఈ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. బికాజ్ ఇతను షష్టాష్టకం పడ్డాడు మీ రాశాధిపతితోటి. మీ రాశాధిపతి బృహస్పతి మీకు చతుర్థాధిపతి అంటున్నాడు. బృహస్పతితోటి షష్టాష్టకం పట్టాడు. ఈయనేమో కర్కాటకంలో ఉన్నాడు గురువు చక్కగా. ఈయన తన నక్షత్రంలో ఉన్నారు పునర్వసులో. రాహు తన నక్షత్రంలో శతభిషం నక్షత్రంలో, శని ఇంట్లో ఉన్నాడు. కాకపోతే కంట్రోల్ పవర్ అంతా మన బృహస్పతి చేతిలో ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకున్న ప్రాబ్లం అంతా అర్ధాష్టమ శని. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తీరాలంటే శక్తి రూపిణైనటువంటి అమ్మవారి ఆరాధనలు చేసుకున్నట్లయితే రాహుదోషం నివృత్తి అవుతుంది. ఈశ్వరునికి అభిషేకం లాంటివి చేయించుకున్నట్లయితే చక్కగా మీకు మంచిగా ఈశ్వరాభిషేకంతో శని దోషం కూడా నివృత్తి అవుతుంది. నవగ్రహాల ప్రదక్షిణలు చేయడం మూలంగా ఇంకా ముందుకు వెళ్ళటానికి బాగుంటుంది. మీకు సప్తమంలో బుధాది చేయకముందు బుధాది చేయడం చేత మీకు బిజినెస్ బాగా రన్ అవుతుందా లేదా అని తీసుకున్నట్లయితే సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే మీకు భాగ్యాధిపతి అయినటువంటి రవి మీకు సప్తమంలో ఉన్నారు. చక్కగా కేంద్రంలో రవి యోగిస్తాడు, బుధుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి బిజినెస్ రంగాలలో ఉన్న వారికి అన్ని విధాలా బాగా కలిసి వచ్చే యోగాలు పట్టనున్నాయి. మీకంటూ మంచి ఒక విజన్ ఏర్పడడానికి భగవంతుడు మీకు ఒక దారి చూపిస్తాడు. తత్మూలకంగా మీరు అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఇవన్నీ కూడాను మీరు చక్కగా జీవితంలో చూడగలరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గోచారం అలా సూచిస్తుంది. మరి మీరు ఒరిజినల్ చార్టర్ చూపించుకున్నట్లయితే మీకు కావాల్సిన ఇంకా మంచి ఫలితాలు సూచించడం, దానికి సంబంధించినటువంటి బ్రీతింగ్ అండ్ ముద్ర ఇవ్వటం, అలాగే ముందు మేము మ్యూజిక్ కర్ణాటక సంగీతం కావచ్చు, హిందూస్థానీ రాగం కావచ్చు, ఇవి కూడాను మనకు శివస్వరోదయ అంటే ఆస్ట్రాలజీకి యోగాకి ఉన్న రిలేషన్ దొరికింది. తులసీదాసు శివస్వరోదయ, అలాగే ఇది విజ్ఞాన భైరవ తంత్రం. మ్యూజిక్, యోగా, ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి రిలేషన్ సూచిస్తుంది. మీరు కావాల్సి చదువుకోవాలనుకుంటే నాకు కాల్ చేసి జాతకంలో ఎంచుకున్నాక లింక్ పంపిస్తాను, తెప్పించుకోగలరు. ఏది ఏమైనప్పటికీ కూడాను యోగానికి, ఆస్ట్రాలజీకి, మ్యూజిక్కు, భరతనాట్యం, కూచిపూడికి, గిట్టికి ఇవన్నీ వాస్తుకు వీటన్నిటి కూడా అవినాభావ సంబంధం ఇదంతా కలిగి ఉంది. దీని నుంచి మనం బయటపడాలంటే ప్రస్తుతానికి ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని దోషాన్ని నివారించడానికి నువ్వులు శనివారం రోజు ఒక బెల్లం చిన్న ముక్క, ఒక 2 స్పూన్లు నువ్వులు నోట్లో వేసుకొని మింగినట్లయితే ముందు మన శరీరంలో ఉన్న ఏ చక్రంలో శని ఉన్నాడో అక్కడ దోషం నివృత్తి అవుతుంది. అలాగే పూజలు జాతకం చేయించుకొని చూసుకున్నట్లయితే ఇంకా బాగా జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి ఏది ఏమైనప్పటికీ కూడా మీకంటే ఒక విజన్ ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. 5th అధిపతి అయినటువంటి
కుజుడు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మీకు 6లో ఉన్నాడు. చక్కగా మీ ఆలోచనలు పరిగెత్తుతాయి. ఇన్ని రోజులు మీరు కొంచెం మైల్డ్గా ఉంటారు, ఏదో ఆలోచించలేని స్థితి. దానికి కారణం చతుర్థంలో చతుర్థంలో ఉన్న శని భగవంతుడు, అర్ధాష్టమ శని. ఆయన మందగమనుడు. మీ ఆలోచనలు అలా మందంగా కొనసాగుతాయి. కుజుడు మీకు ఇక్కడ 6వ ఇంట్లో ఉండి చక్కగా మిమ్మల్ని ముందుకి పరిగెత్తించే ప్రయత్నం చేస్తాడు. వ్యయాన్ని చూపిస్తూ ధనురాశి ధనుర్లగ్నం వారికి తద్మూలకంగా మీకు చక్కగా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీరు ఆచరించవలసినటువంటి ఈ యొక్క ముద్ర వచ్చేసి ఈ యొక్క సంజీవిని ముద్ర. ఈ యొక్క రింగ్ ఫింగర్ నొక్కేసి మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ కలిపి బొటన వేలుతో ఈ ముద్రలో కూర్చొని చక్కగా శ్వాసను గమనించినట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శ్వాసను గమనించండి. ఈ ముద్రలో ధనుడు రాశి కదా, హార్ట్కి సంబంధించిన వాడు బృహస్పతి. ఈయనను మనం చైతన్యపరచుకోవాలంటే ఈ ముద్రలో కూర్చొని చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పొట్ట నిండుగా, లంగ్స్ నిండుగా, శరీరం నిండుగా అలాగే శ్వాస నెమ్మదిగా విసర్జించినట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఫటాఫంచలైపోయే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.